ఏపీ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు మరొక శుభవార్త చెప్పింది. ఎవరెవరైతే ఇల్లు లేకుండా నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు గత ప్రభుత్వ పరిపాలనలో చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ పట్టణాలకి ఊర్లకి చాలా దూరంగా ఉన్న స్థలాల్లో ఇచ్చారు. అయితే చాలా మంది కూడా అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, అదేవిధంగా కొంతమందికి ఆసక్తి కూడా లేకుండా ఆ స్థలాల్ని అదే విధంగా వదిలేశారు. అయితే ఇప్పుడు అలాంటి స్థలాల్ని రద్దు చేసి పట్టణాలకి దగ్గరలో ఉండే స్థలాలు మాత్రం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ప్రధాని ఆవాస్ యోజన కింద ఇదంతా కూడా ఆల్రెడీ ఈ యొక్క పథకం గడువు అయిపోయినప్పటికీ అక్కడ కేంద్రాన్ని ఒప్పించి మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ యొక్క మంచి శుభవార్త మాత్రం నిరుపేదలకు చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు చాలా మంది నిరుపేదలకు కూడా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం కానీ, టిడ్కో ఇల్లు కానీ, అదేవిధంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అంటే చేయూతనింద అందించి వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకునే విధంగా చేయూతను అందించారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ప్రతి ఒక్క నిరుపేదలకు కూడా ఇల్లు లేకుండా ఎవరు కూడా ఉండకూడదు. సో అదే ఒక ప్రధాన లక్ష్యంగా ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు. మనం చూస్తూ ఉంటే ఎక్కడెక్కడో ప్రజలు ఎక్కడెక్కడో ఉంటూ కొంతమంది గుడిసెలు వేసుకుంటూ ఇంకొంతమంది రెంట్లకి ఉంటూ అంటే వాళ్ళకు తినడానికి తిండి కూడా ఉండదు. కానీ కనీసం మనకు స్థలమైనా ఉండాలి కదా, మనము మన పూట గడవాలంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట తలదాచుకోవాలి కదా అని చెప్పేసి రెంట్లకి ఉంటూ తినడానికి లేకున్నా కూడా రెంట్లు కడుతూ ఉండే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దానికి ఏమేమి అర్హతలు కావాలో అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఈ యొక్క పథకాన్ని అందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పేసి అయితే ప్రభుత్వం కోరుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది డెఫినెట్లీ ఉండాలి. సొంత ఇల్లు ఉంటే ఖచ్చితంగా ఏ ఒక చిన్న పని చేసుకొని అయినా కూడా ఒక ముద్ద తిని ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ సొంత ఇల్లు లేకుండా రెంట్లకు ఉండే వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. నెలాఖరి వచ్చేసరికి రెంట్ కట్టాలి, తినడానికి తిండి ఉండదు, ఇంట్లో సామాన్లు ఉండవు. సో ఈ విధంగా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు వ్యాపారవేత్తల లేకపోతే ఐటీ జాబ్స్ చేసుకునే వాళ్ళకంటే ఏదో ఒక రకంగా పూట ఇళ్ళ తీసుకుంటూ ఉంటారు. కానీ నిరుపేదలు మాత్రం వాళ్ళు తినడానికి కూడా చాలా రోజంతా కష్టపడ్డా కూడా తిండికి డబ్బులు రాని పేదలు చాలా మంది కూడా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సో అలాంటి వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కళ లాంటిది. సో ఆ కళని నిజం చేసే దిశగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. సో ఖచ్చితంగా ఎవరెవరైతే ఇళ్ల స్థలాలు ఉండి కట్టుకోలేని వారు ఉన్నారో వాళ్ళకి చేయూతను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మొత్తానికి స్థలము ఇల్లు లేని వాళ్ళకు కూడా స్థలం ఇచ్చి మరి ఇల్లులు కట్టిస్తామని చెప్పేసి కూడా మనకు ప్రభుత్వం చెప్తూ ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తరపున కోరుకుంటున్నారు.